9వ శ్లోకము. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. పుణ్యః మూలమైన, గంధః సుగంధము, పృథివ్యాం భూమిలోని, చ కూడా, తేజః ఉష్ణమును, చ కూడా, అస్మి నేనే, విభావసౌ అగ్నిలోని, జీవనం ప్రాణము, సర్వభూతేషు సర్వప్రాణులలో, తపః తపస్సు, చ కూడా, అస్మి నేనే, తపస్విషు తపస్సు చేయువారిలో నేను. భూమి యొక్క మూల సుగంధమును, అగ్నిలోని ఉష్ణమును, జీవులలోని ప్రాణమును, తపస్సులలోని తపస్సును అయి ఉంటిని. భాష్యము. పుణ్య అనగా శిథిలము కానిది, అట్టి పుణ్య మూలమైనది. పుష్పము, భూమి, జలము, అగ్ని, వాయువు మున్నగు వాటిలో ఒక ప్రత్యేక వాసన సుగంధము ఉన్నట్లే భౌతిక జగత్తులో ప్రతి వస్తువును ఒక ప్రత్యేక వాసనను కలిగి ఉండును. సర్వత్రా వ్యాపించి ఉండి కలుషితము కానట్టి మూల పరిమళము శ్రీకృష్ణుడే. అట్లే ప్రతి వస్తువు ఒక ప్రత్యేక సహజమైన మూల రుచిని కలిగి ఉండును. కానీ ఆ రుచిని రసాయన మిశ్రణముతో మార్చవచ్చును. అట్లు ప్రతి వస్తువు ఒక మూల వాసనను, సుగంధమును, ఒక రుచిని కలిగి ఉండును. ఇక విభావసు అనగా అగ్ని. అగ్ని లేకుండా కర్మాగారములను నడుపుట, వంట చేయుట వంటి వాటిని మనము చేయలేము. అట్టి అగ్ని మరియు అగ్నిలోని ఉష్ణము శ్రీకృష్ణుడే. వైద్య శాస్త్రమును అనుసరించి ఉదరములో జఠరాగ్ని మందగించుటయే అజీర్తికి కారణము. కనుక ఆహారము జీర్ణమగుటకు కూడా అగ్ని కావలెను. కృష్ణ చైతన్యములోని భూమి, నీరు, అగ్ని, వాయువు, సమస్త చేతనా పదార్థములు, రసాయనములు మరియు మూలకములన్నింటికి శ్రీకృష్ణుడే కారణమని మనం ఎరుగగలుగుదాము. మానవుని ఆయుర్దాయము కూడా శ్రీకృష్ణుని చేతనే నిర్ణయించబడును. కనుక శ్రీకృష్ణుని అనుగ్రహముతో మానవుడు తన ఆయుర్దాయమును పొడిగించుకున్నట్టును లేక తగ్గించుకున్నట్టును చేసుకోవచ్చును. ఈ విధముగా ప్రతి రంగములోనూ కృష్ణ చైతన్యము పనిచేస్తుండును. 10వ శ్లోకము. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. బీజమును, మాం నన్ను, సర్వభూతానాం సమస్త ప్రాణులకు, విద్ధి తెలుసుకొనుము, పార్థ ఓ పృథాకుమార, సనాతనం ఆద్యమైన సనాతనమైన, బుద్ధి బుద్ధిమత బుద్ధిమంతుల యొక్క, అస్మి నేనే, తేజస్సును తేజస్వినాం తేజస్సు కలవారి యొక్క, అహం నేను. ఓ పృథాకుమార, నేనే సమస్త ప్రాణులకు సనాతన బీజమునని, బుద్ధిమంతులలోని బుద్ధినని, శక్తిమంతులలోని శక్తినని తెలుసుకొనుము. భాష్యము. బీజమనగా విత్తనము, కారణము. శ్రీకృష్ణుడు సమస్తముకు సనాతన బీజము. స్థావర జంగమములైన జీవులు అనేకము కలవు. పక్షులు, జంతువులు, మానవులు, అనేక ఇతర జీవులు జంగమములు కదిలేవి కాగా, మొక్కలు, వృక్షాదులు మున్నగునవి స్థావరములు. ఇవి కదలకుండా ఒక చోటనే నిలిచి ఉండును. ప్రతి జీవి 84 లక్షల జీవరాశులలో ఏదో ఒక రకముకు చెందును. అందులో కొన్ని చేతనములు, మరికొన్ని అచేతనములు. ఏమైనను అన్నింటికి బీజప్రదాత శ్రీకృష్ణుడే. వైదిక గ్రంథములలో తెలుపబడినట్లు దేని నుండి సమస్తము ఉద్భవించునో అదే పరబ్రహ్మము లేదా పరతత్వముగా తెలుపబడినది. శ్రీకృష్ణుడే పరతత్వము మరియు పరబ్రహ్మము. బ్రహ్మము నిరాకారము కాగా పరబ్రహ్మము సాకారము. నిరాకార బ్రహ్మము సాకార పరబ్రహ్మమునకు చెందినదని భగవద్గీత 14:27లో తెలుపబడినది. కనుక శ్రీకృష్ణుడే సమస్తముకు కారణము మరియు మూలమై ఉండును. వృక్షపు మూలము వృక్షమంతటిని పోషించున్నట్లుగా సమస్తముకు సనాతన మూల కారణముగుట చేత శ్రీకృష్ణుడే భౌతిక జగత్తులోని సమస్తమును పోషిస్తుండును. ఈ విషయమును కఠోపనిషత్తు 2:2-13 కూడా ఇట్లు నిర్ధారించెను. నిత్యో నిత్యానాం చేతనచేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్
అతడు నిత్యులందరిలోకి పరమనిత్యుడు, చేతనులందరిలోకి పరమచేతనుడు. అతడే సమస్త జీవులను పోషిస్తుండెను. నిజమునకు బుద్ధిని ఉపయోగించకుండా ఎవ్వరును ఏ కార్యమును చేయలేరు. అట్టి బుద్ధికిని తానే కారణమని శ్రీకృష్ణుడు చెబుతుండెను. మానవుడు బుద్ధిమంతుడు కానిదే దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అవగాహన చేసుకోలేడు. 11వ శ్లోకము. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. బలం బలమును, బలవతాం బలవంతులలోని చ మరియు అహం నేను, కామరాగ వివర్జితం కామము మరియు ఆసక్తిరహితముగా, ధర్మ విరుద్ధం ధర్మ సిద్ధాంతములకు విరుద్ధము కాని, భూతేషు సర్వప్రాణులలోని కామః కామ సంభోగమును అస్మి నేను, భరతర్షభ భరతవంశస్థులలో శ్రేష్ఠుడా. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, బలవంతులలోని కామరాగరహితమైన బలమును మరియు ధర్మ సిద్ధాంతములకు విరుద్ధము కానట్టి కామ సంభోగమును నేనే అయి ఉంటిని. భాష్యము. బలవంతుని బలము స్వార్థము కొరకు కాకుండా ఎల్లప్పుడూ బలహీనులను రక్షించుట కొరకై వినియోగించబడవలెను. అట్లే ధర్మ సిద్ధాంతములకు విరుద్ధము కాని సంభోగము సంతానోత్పత్తికే గాని అన్యముకు కాదు. ఆ తరువాత తమ సంతానమును కృష్ణ చైతన్యవంతులుగా మలచుట తల్లిదండ్రుల బాధ్యత. 12వ శ్లోకము. ఏ చైవా సాత్వికా భావా రాజసాస్తామసాచ్ఛయే మత్త ఏవేతి తాన్ విద్ధి నాత్వహం తేషు తే మయి. ఏ చ ఏవా ఏవి సాత్వికాః సత్వగుణముకు, భావాః జీవుల భావములు, రాజసాః రజోగుణముకు, తామసాః తమోగుణముకు, చ కూడా ఏ అవన్నీ, ఏవా నిశ్చయముగా, మత్తః ఇతి నా నుండి అని, తాన్ వానిని విద్ధి తెలుసుకొనుము, తూ కాని అహం నేను, నా తేషు వానిలో ఉండను, తే అవి మయి నాలోను. సత్వగుణముతో కూడినట్టిగాని, రజోగుణముతో కూడినట్టిగాని లేదా తమోగుణముతో కూడినట్టిగాని జీవుని భావనలన్నీ నా శక్తి నుండి ఉద్భవించనని నీ వెరుగుము. ఒక విధముగా నేనే సర్వమునైనను, సర్వ స్వతంత్రుడను. ప్రకృతి త్రిగుణములు అధీనములో నేను ఉండను. ఎందుకనగా దానికి విరుద్ధముగా అవి నాలోనే ఉండును. భాష్యము. భౌతిక జగత్తులోని సమస్త భౌతిక కార్యకలాపములు భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణముల చేతనే నిర్వహించబడుతున్నవి. ఈ త్రిగుణములన్నీ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని నుండి వెలువడినను అతడెన్నడునూ వాటిచే ప్రభావితుడు కాలేడు. ఉదాహరణకు రాజ్యాంగ శాసనములచే ఎవరైనను శిక్షింపబడవచ్చునేమో గాని ఆ రాజ్యాంగము తయారు చేసిన రాజు రాజ్యాంగ నియమములకు అతీతుడు. అట్లే భౌతిక ప్రకృతికి సంబంధించిన సత్వ రజస్తమో గుణములన్నీ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాను నుండే ఉద్భవించినను అతడెన్నడునూ భౌతిక ప్రకృతిచే ప్రభావితమవ్వడు. కనుకనే అతడు నిర్గుణుడు అనబడును. అనగా గుణములు అతని నుండే ఉద్భవించినను అవి అతనిపై ఏ విధమైన ప్రభావమును కలిగించవు. అదే దేవాది దేవుని శ్రీకృష్ణ భగవానుని ప్రత్యేక లక్షణములలో ఒకటి.